ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం ఇస్తున్నామన్న సీఎం. పిల్లలు పుడితే భారం కాదు, ఆదాయంగా మార్చేశామని వెల్లడి. కుంకి ఏనుగులకు మంగళగిరి క్యాంప్ ఆఫీస్ వద్ద పవన్ స్వాగతం. అడవి ఏనుగులు సంచారాన్ని అడ్డుకట్ట వేసేందుకు చర్యలు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి లోకేష్ పరామర్శ. మృతుల కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడిన మంత్రి. ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాం. నెల్లూరులో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మాట్లాడిన మంత్రి నారాయణ. జనసేన అధినేత సూచనలను ఆచరించాలన్న కందుల దుర్గేష్. పార్టీ బలోపేతానికి శాయశక్తులా పనిచేయాలని మంత్రి పిలుపు. సాలూరులో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో మంత్రి సంధ్యారాణి. విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని సూచన. అమెరికాలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్. తెలంగాణ అభివృద్ధి సంక్షేమంపై ప్రవాసులతో మంత్రి చర్చ. ఇందిరమేళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. జనావాసాల్లోనే ఇళ్లు నిర్మించాలని సీఎం ఆదేశం. విద్యార్థుల భవిష్యత్తుకు కేంద్రం కృషి చేస్తోందన్న బండి సంజయ్. నీట్ కుట్రల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయన్న విమర్శ. ధర్నా చౌక్ రద్దు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. చివరికి ధర్నా చౌక్ కేటీఆర్కు దిక్కైందన్న టీపీసీ చీఫ్. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత కదం తొక్కుతున్నారు. రాజకీయ అజెండాతో వారి పోరాటాన్ని మలినం చేయొద్దన్న కేటీఆర్. మూడు సార్లు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడం చరిత్రలోనే మొదటిసారి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. జగిత్యాల జిల్లా మెట్టిపల్లి కాల్పుల ఘటన కేసు ఛేదింపు. ఆస్తి వివాదమే కాల్పులకు కారణమని పోలీసుల వెల్లడి. శ్రీకాకుళం జిల్లా పలాసలో 10 రోజుల పాటు జీడీ పరిశ్రమల బంద్. జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు పరిశ్రమలు మూసివేత. సూర్యాపేటలో నిజాయితీ చాటుకున్న ఓ హోటల్ యాజమాన్యం. మరిచిన 15 లక్షల విలువైన బంగారం, 50,000 నగదు అప్పగింత. విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం. కోకో ఓవెన్ బ్యాటరీ వన్లో ఎలక్ట్రికల్ బాస్ బార్ మీద పడి కార్మికుడు మృతి. సంగారెడ్డి జిల్లాలో రుద్రారం గీతం కళాశాలలో విద్యార్థిని అదృశ్యం. ఔటింగ్కు వెళ్లి తిరిగి రాని అశ్రిత. ఆందోళనలో కుటుంబ సభ్యులు. అన్నమయ్య జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న వారిపై దాడి. యువతి మెడలో తాలిబొట్టు తెంచేసినట్లు ఆరోపణ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు. సీజేపీ డిమాండ్లో న్యాయం ఉందన్న రాహుల్ గాంధీ. ఇది ప్రతిపక్షాల ఆందోళన కాదు, దేశ యువత ఆందోళన. వాంగ్చుక్ మరో అన్నా హజారే అని కాంగ్రెస్ సీజేపీ వ్యాఖ్య. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. బళ్ళారి గుంతకల్లు మధ్య 3-4 వల్ల రైల్వే లైన్కు ఆమోదం. లండన్లోని ఓ లాడ్జీ హోటల్లో సౌదీ రాకుమారుడు మృతి. మద్యం, డ్రగ్స్ కలిపి తీసుకోవడంతో మరణించినట్లు నిర్ధారణ. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ రాజీనామా. ఆరోగ్య కారణాల వల్ల తన పదవికి రిజైన్. హిమాచల్ ప్రదేశ్ లోహల్ స్పితి జిల్లాలో ఘోర ప్రమాదం. విరిగిపడ్డ కొండ చర్యలు, 13 మంది మృతి. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 331, నిఫ్టీ 102 పాయింట్ల నష్టం.